హాయ్ గైస్! ఈరోజు నేను మీకు ఒకటే డిష్‌లో 3 డిఫరెంట్ డిషెస్‌ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీగా ఉంటది. క్విక్‌గా అయిపోతది. సో, ఇదేంటంటే ముందుగా మనము నానబెట్టుకున్న సోయా తీసుకొని అందులో ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక బౌల్‌లో ఏసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్‌ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్‌ల బియ్యపిండి వేసుకొని, వాటర్ వేసుకొని అన్నీ నీట్‌గా మిక్స్ చేసుకొని, బాగా కాచే నూనెలో వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, ఈ రెసిపీ మీకు కావాలి అనుకుంటే, నేను దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో డీటెయిల్‌గా ఉంటది. ఒకసారి చెకౌట్ చేయండి. సో, ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత, కొంచెం ఎర్రగా 2 వైపులా బాగా కాల్చుకొని, తీసుకొని సర్వ్ చేసేస్తే, ఇది మనకి సోయా పకోడాలాగా మనం ఒక డిష్ రెడీ అయిపోయింది. సో, చూసారా? ఇలా ఎర్రగా అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండల్లో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత క్రష్ చేసిన 4 గార్లిక్, 2 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అంతా అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత, ఇక్కడ మీకు ఏ వెజిటబుల్స్ కావాల్సిన ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యూజ్ చేస్తున్నాను. సో, అవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాసు, ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూను టొమాటో కెచప్ కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న సోయా కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే ఇప్పుడు ఇది ఇంకొక సెకండ్ డిష్ అన్నమాట. సోయా మంచూరియా లాగా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇందులో మనము ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలాగ అన్నము, ఇందాక మనం చేసుకున్న సోయా మంచూరియా అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై